టు మై ఛానల్. టుడే నాకు ఒక పార్సల్ వచ్చింది. నాకు అసలు ఏంటో కూడా తెలీదు. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తా. సర్ప్రైజ్ అంట. అక్క ఆర్డర్ పెట్టింది. ఇప్పుడు ఓపెన్ చేసేది ఏంటో చూసేద్దాం. హింట్స్ కూడా ముందు ఇచ్చింది, అంటే ముందు చెప్పింది ఏంటంటే అది నా ఫేవరెట్. యూట్యూబ్ వీడియోస్లో చూశాను. అది ఒక ఫుడ్కి సంబంధించింది. నాకు సరిగ్గా అర్థం కాదు, కానీ కిచెన్ సెట్ అవ్వనుకుంటే కాదు, టాయ్ అది. ఇప్పుడు నేను ఓపెన్ చేయబోతున్నా. కేక్ కొద్ది ట్రబుల్ ఇక్కడ. సంథింగ్ పేపర్ కాదు కదా, బ్రేకబుల్. ప్లాస్టర్స్. ఓకే, ఫైనల్లీ నేను చాలా గెస్ట్ చేసా. ఎగ్జైట్ పడ్డా కూడా. చాలా కలర్లు కూడా వచ్చాయి. 3, 2, 1 గో. ఓ మై గాడ్, ఇటువైపు ఏదో ప్యాకెట్ వచ్చింది. టఫ్ ఇది. I cannot understand. ఓ సారీ, ఇది నాకు కాదు. ఇంకో 2 పార్సల్స్ వచ్చాయి, అవి వేరే వాళ్ళకి. అనుకున్నప్పుడు ఫుడ్ సెట్స్ కావాలనేది ఒకటి. ఫైనల్ +3 ఏదో వచ్చింది. ఓకే, లెట్స్ సీ హౌ గో. ఇది ఓకే, లెట్స్ ఓపెన్ అండ్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే, oh my god, wait, so tight. ఓహో, చాలా టైట్ ఉంది. ఓకే, వచ్చింది. ఓకే, ఫస్ట్ స్కూప్ ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఓకే ఐస్ క్రీమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదో బాక్స్. ఇవేంటి? ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, ఓ ఇవి క్లేది కదా, క్లే. ఇవి కొన్ని క్లేస్ ఉన్నాయి. ఇవి క్లే అనమాట. ఈ బాక్స్ క్లే. ఓకే, నెక్స్ట్ ఐస్ క్రీమ్ కప్స్. మంచిగా లేవు ఉన్నాయి కప్స్. అంటే స్కూప్. ఇది ఏమంటారు అంటే టాపింగ్స్కి క్లే కదా, మోల్డ్. ఇది షేప్. చాలా మోల్డ్స్ వచ్చాయి.
హార్ట్ షేప్ పిజ్జా. ఓ నాకు ఇది ఓన్లీ ఐస్ క్రీమ్ కాదు, కుకీస్ కూడా, బర్గర్ అలా కూడా అయ్యుద్ది. బర్గర్ కూడా అయ్యుద్ది, కుకీ, కప్ కేక్స్, ఐస్ క్రీమ్. వావ్ నైస్. నేను అవును యూట్యూబ్లో చూసింది కరెక్ట్ హింట్ ఇచ్చింది. యూట్యూబ్లో చాలాసార్లు ఐస్ క్రీమ్, బర్గర్ అవన్నీ చూసాను, కావాలని కూడా అనుకున్నాను ఆల్మోస్ట్. నాకు ఉంటే బాగుంటుంది, మై డ్రీమ్ కమ్ ట్రూ ఇదే అంటారు. స్టమక్, దీస్ ఆర్ ద molds. I got lot of them. Chalk అంటే ఇదేంటో తెలియదు. చూద్దాం, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఓకే, ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలాగో పెట్టాలా అనేది ఎలా వచ్చింది. నెక్స్ట్ ఇదొకటి నాకు అర్థం కావట్లే. కొన్ని పీసెస్ నాకు అర్థమవుతున్నాయి, కొన్ని పీసెస్ అలా ఐ హ్యావ్ అండర్స్టాండ్. ఓకే ఓకే, మళ్ళీ మోల్డ్. ఇది ఆ కింద పింక్ కలర్ ఉంది కదా, అదే కొద్దిగా ఇష్టం. ఓకే ఎస్ నైస్. ఒక మోల్డ్ పింక్, పర్పుల్. ఓకే, దిస్ ఈస్ ద బేస్. ఇక్కడ ఐస్ క్రీమ్ మెన్యూ లాంటిది ఉంది. ఇది ద బేస్ and that's all. Very correct. ఇక్కడ ఈ కలర్స్, ఈ సైడ్ కలర్స్ ఉన్నాయి. నాకు నేను పింక్ తీసుకున్నా, పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. మోడల్ స్కిల్స్, ఇంటిగ్రేషన్, క్రియేటివిటీ, ప్లే అండ్ స్కిల్స్, ఐసైట్ స్కిల్స్. వావ్, ఓకే ఇదంతా ఉన్నాయి. జస్ట్ దట్స్ బ్యాక్ మనకు అవసరం ఉంది. ఫ్రంట్ నేను జస్ట్ చూస్తున్నాను ఎలాగ బిల్డ్ చేయాలనేది. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఓకే ఇది ఉంది ద బేస్. నేను ఒక బేస్, ఇది ఒక బేస్. ఓకే, ఈ పీస్ ఇక్కడ ఇది ఉన్నా అది పెట్టాలి. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ దీనికి అంతేనా, దీనికి ఇక్కడ ఒకటి ఇస్తారు, అది చూడండి. ఓకే, ఓ ఎస్, నాకు చూపించాను కదా, ఇదే అనుకుంటున్నా మరి. ఓకే, మోల్డ్స్ మనం స్విచ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే, అది తెలియదు. నేనైతే ఇప్పుడు ఇది పెడుతున్నా, ఏదైనా పెట్టచ్చు, సరిపోయింది. ఇది షేపింగ్కే వాటికే, సో నో ప్రాబ్లం, ఏ పెట్టు మనం స్విచ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది పెడుతున్నాం, ఇది ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా ఇక్కడ ఇవి ఉన్నాయా ప్లేస్, ఇవి జస్ట్ అంతే. ఇవి మోల్డ్స్ లాగా పెట్టుకోవడానికి మోల్డ్స్. ఇవి ఇక్కడ అయిపోయినాయి. ఇక్కడ స్టిల్ దేర్ ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు మరి. ఓకే, నాకు కొన్ని పీసెస్ అసలు అర్థం కావట్లేదు.
ఇది ఓకే, ఇది ఉంది, ఇది అలాగా. ఓకే, ఇది ఇందులో కలుగుతుంది. సైడ్స్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇదంతా బిల్ చేసి మీకు చూపిస్తాను. ఐస్ క్రీమ్ అయిపోండి, ఇలా వస్తుంది టోటల్. ఐస్ క్రీమ్ వేయడం అంటే ఎలాగా తెలుసా, ఇది రిమూవబుల్, ఇలా తీయచ్చు. ఇది జస్ట్ లోపల కొద్ది ట్రబుల్ అవుద్ది, అప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఇంకా క్లే ఉంది కదా, ఈ క్లే కింద కూడా ఓకే ఫ్లవర్స్ బట్టి డయాగ్రామ్ ఇచ్చారు. మోల్డ్స్, యాక్చువల్లీ ఫ్లవర్స్ కాదు, వీటి కింద కూడా మోల్డ్స్ ఇచ్చారు. ఇదిగో టోటల్ బ్రౌన్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అండ్ yellow కలర్, గ్రీన్, ఈ కలర్స్ అనుకుంటున్నా. ఎస్, టోటల్ మాకు 6 కలర్స్ ఇచ్చారు. 6 వస్తాయి. 1 2 3 4 బాక్స్ మీద ఉన్న కలర్స్ వచ్చాయి. ఇన్ని కలర్స్ ఉన్నది. సో వేయడం కూడా నార్మల్, ఇందులో క్లే వేసి పెట్టేసి ఇక్కడ కప్పు ఇలా పెడితే ఇలా అంటే వస్తాయి. ఇవి రీప్లేసబుల్ మోల్డ్స్ అన్నమాట. ఈ సర్కిల్స్ అన్నీ ఇవే, వీటికే దీనిపైన చిన్న చిన్న మోల్డ్స్ కూడా వచ్చాయి. ఓకే, ఇదే నా సర్ప్రైజ్. నాకు ఒక్కటి అన్నీ అర్థమయ్యాయి, ఇది తప్ప ఇది అసలు దేనికి నాకు అర్థం కావట్లేదు. మేబీ నాకు తెలిసి నేను అనుకుంటున్నా టేకింగ్ అవుట్ అనుకుంటున్నా, మామూలు తీసుకోవడానికో మరి స్కూపింగ్ నాకు తెలియదు, కానీ పర్లేదు జస్ట్ ఇంకేసి ఉంచుతా. మరి దానికి ఇవి ఎందుకంటే మనం ప్రెస్ చేయడానికి కాదు, ఈ కింద స్లైడ్ అవుతాయి. స్లైడ్ అయ్యి స్టార్ అయితే స్టార్ వస్తుంది, సర్కిల్ అయితే సర్కిల్ వస్తుంది, ప్లస్ అయితే అలా వస్తాయి. నాకు టోటల్ ఇవి 3 ఇచ్చారు. టోటల్ చాలా మోల్డ్స్ ఇచ్చారనమాట, సర్కిల్స్వి. ఇంకోండి ఇలా ఇవన్నీ. ఇది అప్ప ఒక చిన్న నైఫ్ ఇచ్చారనమాట, అంటే ఫర్ సంథింగ్ బర్గర్స్, పిజ్జాస్, రెస్టారెంట్ ఆల్మోస్ట్, కానీ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు. ఈ కప్స్ నాకు 4 ఇచ్చారు. 4 కప్స్, 6 కలర్స్, చాలా ఇచ్చారు. ఇవి 2 సెపరేట్. నాకు నచ్చిన పార్ట్ ఈ క్లే ఐస్ క్రీమ్ మేకింగ్, ఇంకా కింద మోల్డ్స్ కూడా వస్తున్నాయి. ఇంకోండి, ఓకే ఎలా కనిపించేది బ్రౌన్, ఇదిగోండి మోల్డ్స్ వస్తున్నాయి. ఎల్లో నాకు క్యాక్టస్, యాక్చువల్లీ మీకు అంత కనిపించదు నియాన్ కాబట్టి. ఓకే చూపిస్తాను, క్యాక్టస్ మీకు కనిపిస్తుంది. ఎస్, క్యాక్టస్, ఆరెంజ్ అండ్ బాటిల్. సరే, మీకు ఆర్డర్ కావాలంటే పెట్టుకోవచ్చు, చాలా ఫన్గా ఉంటుంది పిల్లలకైతే, ఎస్పెషల్లీ నాలాంటికి. ఏజ్ ఒక క్లే కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చూపిస్తుంది, జస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. క్యాప్ కూడా చిన్న టైట్ ఉండదు, న్యూ కాబట్టి. ఓకే, రబ్బర్, క్లే చాలా సాఫ్ట్గా ఉంది. ఇక చేతికి కూడా అంటుకోవట్లేదు. మై ఫేవరెట్ ఈస్ ద క్లే అండ్ ఐస్ క్రీమ్. నేను మా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐ లవ్ ఇట్ వెరీ మచ్.
నాకు ఎప్పుడైనా అలాంటి కావాలి ఇలాంటివి కావాలనిపిస్తుంటాను. చాలా నా ఫేవరెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. బాయ్.